లూకాసు వార్త 5వ అధ్యాయము 11వ వచనం. వారు అంతకు ముందు వరకు జరిగినటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు ఒక దోణిని ఎన్నుకున్నారు. దోణి అంటే నావ. ఆ దోణిని ఎన్నుకున్నారు. దేనికోసం ఎన్నుకున్నారు? వాక్యం చెప్పడానికి ఎన్నుకున్నారు. ఆయన వాక్యం చెప్పిన తర్వాత భగవంతుడు చెప్పిన మాట ఏంటంటే, లోతునకు నడిపించు, వలవే అన్నాడు. పేతురు, సీమోను పేతురు అన్నాడు, ప్రభువా, రాత్రంతా శ్రమపడ్డాం. వారు నిష్ఠాతులు, వెల్ ట్రైన్డ్. ఇంకొక మాట చెప్పాలంటే, రాత్రంతా శ్రమపడ్డాం, వలలు వేస్తూనే ఉన్నాం, ఒక చేప కూడా పడలేదు. భగవంతుడు చెప్పాడు, లోతునకు నడిపించమన్నాడు. అప్పటి వరకు ఒడ్డునుంది, లోతునకు నడిపించు అన్నాడు. వారు పేతురు ఏమన్నాడంటే, రాత్రంతా శ్రమపడ్డాం ప్రభువా, ఒక్క చేప పడలేదు, అయినను నీ మాట చొప్పున, అయినను నీ మాట చెప్పిన వలలేస్తూ ఉన్నాడు. యేసు మాట. మరియమ్మ తల్లి అన్నది, ఆయన మీతో చెప్పున్నది చేయదు, అంతే. మనుషులు చెప్పింది రకరకాలుగా చెప్తారు, ఎన్నో సలహాలు చెప్తారు. ఆ పడేవాడు తెలుస్తుంది బాధ. మనం పైనుండి ఎన్నైనా కౌరులు చెప్పచ్చు, ఆయన మాట వినాలి, అంతే, సింపుల్. ఆయన మీతో చెప్పున్నది చెవిడి అంది తల్లి. రాతి బాణులు, కాలు కడుక్కునే బాణులు, అవి 6 రాతి బాణులు కదా, 2-3 తూములు పట్టే నీళ్లు అంతగా నింపి అంచుల మట్టుకు నింపారు. ఆయనతో చెప్పడం, ఆయన చెప్పిన మాట వినడం అంటే తెలుసా, సంపూర్తిగా, అంటే పూర్తిగా, ఇంకొక విధంగా చెప్పలే, మొత్తం నింపిండి ఆవిడ. అంటే సాగిలి పడిపోవడం, కాళ్ళ మీద పడిపోవడం. తమరి చిత్తం అంటారే, తమరి చిత్తం. మన యజమానులు చెప్పే మాట, దాసులు ఏం చెప్తారు, తమరి చిత్తం అండి. ఇంకా నాకు ఆలోచన లేదు, నాకు ఉన్నా కూడా నేను నా ఆలోచన బట్టి నేను వెళ్ళను, మీరే ఫైనల్, అయినను నీ మాట చెప్పున నేను వలవేస్తాను అన్నాడు. విస్తారమైన చేపలండి, పిగిలిపోతున్న వాళ్ళు. ఇప్పుడు నేను పాపిని ప్రభు అని మోకరెళ్ళి ప్రభు దగ్గర, అంటే దైవత్వం మనకు కనపడేటప్పుడు భయం రావాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నెహెమ్యా గారు అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తారు, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో, దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రవర్తన చూసుకో, ఎక్కువ వాక్యాన్ని ఆయన హెచ్చరిస్తూ ఉంటారు. భగవంతుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని మనం భయంతో రావాలి, మనం అనుకుంటూ ఉండాలి. పక్కన, అందుకే పక్కవారం పట్టించుకోకూడదు. భగవంతుని మీద మనం కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఈ 1 గంట 2-3 గంటలు ఉంటాం అనుకోండి, 3 గంటలు భగవంతుని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ కౌరులు ఏం మర్చిపోండి. మనం భగవంతుని చెప్పిన మాట, ఆయనను నీ మాట చెప్పిన వల వేస్తున్నాను అన్నాడు. యోధుని నడిపించాడు. విస్తారమైన చేపలండి, వలలు పిగిలిపోతున్నాయి. ఇప్పుడు ప్రభు దగ్గర తన తప్పిదాలను ఒప్పుకుంటూ మరలా అన్ని తెలిసిన ఈ వ్యక్తి 21వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు, యోహాను 21లోకి వచ్చినప్పటికీ మరలా ఇదిగో ప్రభు వెళ్ళిపోయాడు. మరల వాళ్ళు తన వృత్తి చూసారా, తన వృత్తి జ్ఞాపకం వస్తుంది, పాత జ్ఞాపకం వస్తున్నాయి. ఎలా బ్రతకాలో మరలా నేర్చుకుంటున్నారు. రెండని మిగిలిన 6 తీసుకువెళ్ళాడు. మరలా వలలు వేయడం ప్రారంభించాడు. రాత్రంతా వలలు వేశాడు. మరలా ఒక చేప పడలేదు. ఉదయాన్నే వచ్చాడు ప్రభు వారి దగ్గరికి, చిన్నపిల్లలారా తినడానికి ఏమైనా ఉందా అన్నాడు. లేదు అన్నారు ఆయన. అప్పుడు అన్నాడు, మీరు రాంగ్ ప్లేస్లో వేస్తున్నారు, రైట్ ప్లేస్లో వేయండి. మన కుడి వైపున వేయమన్నాడు. రైట్ ప్లేస్లో వేయండి. ఇంతవరకు రైట్ ప్లేస్లో వేయలేదు. మీరు కుడి ప్రక్కనే ప్రయత్నం చేశారు. మీ సొంత ఆలోచనలే, సొంత బలమే, సొంత జ్ఞానమే. నా జ్ఞానం ఉపయోగించుకోండి, నా బలాన్ని ఉపయోగించుకోండి, నేను చెప్పింది చేయండి మీరు అన్నాడు. కుడివైపున వలమేంటే 153 గొప్ప చేపలు అని వ్రాయబడింది. చూడండి, అద్భుతంగా ఉంటుంది మాట. 153 గొప్ప చేపలు. లోతు అయినను ప్రభు రాత్రంతా శ్రమపడ్డాం, అయినను నీ మాట చెప్పిన వలలు వేస్తున్నాం. లోబడ్డారు, పేతురు లోబడ్డాడు. విస్తారమైన చేపలు. మరలా ఇక్కడ లోబడ్డాడు. 153 గొప్ప చేపలు.
మరి ఆలోచించాను. ఇదంతా జరిగిన తర్వాత ఆయన వస్తూ ఉన్నాడు. 12వ వచనం. విస్తారముగా పడిన వల పీఠలో యేసు రండి భోజనం చేయడం వాస్తవం. ఆయన ప్రభువుని వాళ్ళకి తెలిసినందున ఈ వెంబడమని శిష్యులలో ఎవడను ఒక నిమిషం. లూకాసు వార్త అమ్మ ఒక నిమిషం. ఆయన వారు దోణులను ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి, వారు దోణులను ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి 11వ వచనం ఆయనను వెంబడించింది. ఇది మాట కోసం చెప్తున్నా. వారు దోణులను ధరికి తెచ్చారు, సమస్తమును విడిచిపెట్టారు. అంటే వారు పడ్డ చేపలు వదిలేశారు, ఆస్తిని వదిలేశారు, ఐశ్వర్యం వదిలేశారు. వారు యేసును వెంబడించి అని వ్రాయబడింది. మీరు 5వ అధ్యాయము, ఇదే అధ్యాయము 28వ వచనం చదువుతాం. 27. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉన్నట్టు చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచి పెట్టి, ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఆయన ఏం చెప్పాడు? నన్ను చూచాడు, తర్వాత ఏమన్నాడు? వెంబడించమన్నాడు. అప్పుడు లేవి ఏం చేశాడు? సమస్తమును విడిచిపెట్టి 2 లేచి ఆయనను వెంబడించాడు. చూడండి అంత చక్కని కూర్పు అనమాట. విన్నాడు, మాట విన్నాడు, విని విడిచిపెట్టాడు, లేచి విడిచిపెట్టేశాడు, లేచి వెంబడించెను అని వ్రాయబడింది. మీరు ఆలోచించేయండి. మనం ఆయన చెప్పినప్పుడు చిత్తము ప్రభు అనగలగాలి. ఏమనాలమ్మా? చిత్తము ప్రభు అనాలి. చిత్తము ప్రభు అంటే దాని అర్థం ఏంటి తెలుసమ్మా? సాగిలి పడ్డం, మొత్తం వినడం, నీ మాటే, నీవే ప్రభు. చిత్తము ప్రభు. సమూయేలు మనం ఈ గ్రంథంలో మనం చూస్తాం. సమూయేలు చెప్పినట్టుగా మనం ఎక్కువగా దాన్ని. అయితే రెండవది మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం మాట చదువుతున్నాం చూడండి. పేతురు ఇదిగో సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితివి గనుక మాకేమి దొరికినని ఆయనను అడుగగా యేసు వారితో చెప్తున్నాడు. ఏమని? యేసు వారితో ఇట్లా నేను ఏమన్నాడు? ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరు కూడా 12 సింహాసనముల మీద కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు అన్నాడు. ఇదే మాట మార్కు సువార్త 10వ అధ్యాయం 28లో కూడా ఉంటుంది. సమస్తమును విడిచిపెట్టాం. సమస్తమును విడిచిపెట్టడం అంటే సమస్తం అంటే ఏంటి? మీరు ఆలోచన చేయండి. సమస్తం అంటే నడినట్టు నుంచి అధికారం మొత్తం పెట్టేశారు. వైరాగ్యం ఇంకొక విధంగా. వైరాగ్యం అంటే ఆశలన్నీ చంపేస్తున్నాం, ఆశ చంపేస్తున్నాం. లోకం మీద యావ పోయింది, డబ్బు మీద యావ పోయింది. భగవంతుడు చెప్పే మాట, నువ్వు సిరికి దాసుడిగా ఉన్నావా? నాకు దాసుడిగా ఉండలేవు. సిరి అంటే లోకం, డబ్బు. ఈ డబ్బు మీద, ధనం మీద మన గ్రామం సంపాదించి పర్వాలేదు, కుటుంబాన్ని పోషించుకునే అంత. ఆగురు భక్తుడు అదే చెప్తాడు. ఏమంటాడు? తగినంత, నీకు ఎంత కావాలంత, నీకు ఎంత దాచుకోవద్దని కాదు, బ్యాలెన్స్ ఉంచుకో. ఎంత అవసరమో అంతే. దానికోసం నీ ప్రాగలాడంత 24 గంటలు బైబిల్ చదవలేనంత కష్టం వద్దని భగవంతుడు చెప్తాడు. ప్రార్థన చేసే అంత సమయం లేదా? వృధా కాదు నీకు. అప్పుడు భగవంతుడితో కనెక్షన్ ఉండాలి. ఎందుకో తెలుసా? డబ్బు అక్కడికి రాదు అన్ని సమయాల్లో. డబ్బున్నా ఎన్ని కోట్లు కావాలని కోట్లు వేస్తానంటున్నాడు. కేర్ హాస్పిటల్లో ఒక ఆయన దుబాయ్ నుంచి వచ్చాడు. ఒక షేక్ ఎన్ని కోట్లైనా ఇస్తాను నా కొడుకుని బ్రతికించండి. దైవాధీనం మా చేతిలో లేదు, దేవుడే కాపాడాలి. మీకు ఒక అనేక సమయంలో మీరు ఎందుకండి ఎంత సాంకేతికంగా ఎదిగినా,
చుక్క బ్లడ్ ఎంతమ్మా? బ్లడ్ అంటే ఎంత ఉంది? ఒక బ్లడ్ చుక్క, ఒక రక్తం చుక్క తయారు చేయలేదు ఏ కంపెనీ, తెలిసే తెలియదు. ప్రపంచంలో ఏ కంపెనీ కూడా భగవంతుడు సృష్టించిన రక్తం బొట్టు ఎవరు సృష్టించలేదు. నువ్వు దాంట్లో ప్లేట్లెట్లు తీయచ్చేమో, దాంట్లో ఏ రక్త కణాలన్నా అటు మార్చి ఇటు మార్చి చేయగలవేమో, కానీ నీ అంతటి నీవు ప్రపంచంలో ఏ వ్యక్తి ఒక్క రక్తం బొట్టు అంటే అల్టిమేట్ ఆయన తప్ప, ఆయనే ఫైనల్. నీకు ఆరోగ్యం అక్కడి నుంచే వస్తుంది, ఆరోగ్యం అక్కడి నుంచే వస్తుంది. నువ్వు మంచి బెడ్ కొన్నావు, నిద్ర కొనలేదు, అర్థమైందమ్మా నీకు? సుఖంగా నువ్వు నిద్రపోవాలన్నా ఆయనే కృప చూపించాలి. నువ్వు చక్కని ఇల్లు కొనుక్కున్నావు, చక్కని ఇల్లు కట్టావు, ఆడగోలేని ఇల్లు నీకు ఉంటే ఏంటో ఉపయోగం, లేకపోతే మంచి కారులో వెళ్తున్నావు, గుడి నిండా బాధ ఉంది. అందుకే ఓ భక్తుడు ఓ పాట పాడతాడు, గుండె నిండా ఏసి ఉంటే కన్నీళ్ళు కూడా ముత్యాల కింద ఉంటాయంట. చిత్తం ప్రభువాన్ని దాసులు ఆలకిస్తున్నాడు, చిత్తం ప్రభువాన్ని దాసురాలు ఆలకిస్తున్నాడు. అంటే చిత్తం అంటే నీ మాట చెప్పిన వలేస్తాను, నీ మాట చెప్పిన రైట్ ప్లేస్లో వేస్తాను, కుడి వైపు వేస్తాను. చాలా ప్రయత్నాలు చేశావు, నువ్వు చాలా ఎన్నో నువ్వు దాన్ని ఏమంటావు ప్రయాసపడ్డావు. జవాబు రానప్పుడు, నీకు ఆన్సర్ రానప్పుడు భగవంతుడు చెప్ప నా మాట చెప్పను, నా మాట అయినా ప్రభు రాత్రి అంతా శ్రమ పడ్డాం, ఒక చేప అయినను నీ మాట చెప్పిన వలేస్తున్నాం. రాత్రి అంతా శ్రమ పడ్డాం ప్రభు, ఒక చేపలు అయినా నువ్వు చెప్పినట్టు కుడి వైపున వేస్తున్నావు, నువ్వు చెప్పినట్టు కుడి వైపున వేస్తున్నావు, రైట్ ప్లేస్లో వేస్తాను. రాంగ్ ప్లేస్లో నడిచేటట్టు వైపు రాంగ్ ప్లేస్లో వేసాను. రాత్రి ప్రభు నీ మీద ఆధారపడుకున్నా, చాలా కష్టపడ్డాను, అంత వృధా అయిపోయింది. తర్వాత 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం. ఏలియా అచ్చరి నుండి పోయిన తర్వాత ఏలియా నా బ్రతికెందుకు ప్రభు అనుకున్నాడు. యెజబెలు రేపు ఈ సాయంత్రానికి నీ శరీరం మీద నీ తల అంటే నీ మెడ మీద తల ఉన్నాను వేరు చేస్తానన్నది, నరికేస్తాను నిన్ను అన్నది, చంపేస్తాను, నీ దిక్కున్నక్కడ చెప్పుకుంటే అంత పెద్ద దైవజనుడు ఏలియా భయపడిపోయి పారిపోయి ఆ అరణ్యంలోకి వచ్చి బదిరి వృక్షం మీద కింద కూర్చుని నా బ్రతికెందుకు, పితరి కంటే గొప్పను కాదు, తీసేసుకో చాలు అయిపోయింది అంటుంటే భగవంతుడు చెప్తారు కదా, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందు భోజనం పెట్టింది, మరలా పడుకున్నాడు, లేపి మరలా ఆ బుడ్డలో నీళ్ళు తాగాడు, భోజనం తిన్నాడు, తిని ఆ భోజన బలం చేత 40 దినాలు నడుస్తున్నాడు. అప్పుడు ఆ హోరేబు కొండ మీదకి వెళ్ళినప్పుడు భగవంతుడు నీ ముందర ఏముందో ఆ పరిచర్యని చెప్తూ ఉన్నాడు. ఆ పరిచర్యలో భాగం ఎలీషాని అభిషేకం చేస్తున్నాడు. 2 ఆత్మ ఏ విధంగా పొందుకున్నాడు? 12 అరకలు, 12వ వాడు ఎలీషా. ఎప్పుడైతే ఏలియా భగవంతుని చేత ప్రేరేపింపబడ్డాడా, రావడమే ఎలీషా మీద తను దుప్పటి వేశాడు. దుప్పటి వేసిన వెంటనే నాగలి వదిలేశాడు. ఎవరు? నాగులు వదిలేసి నీ చిత్తం అంటున్నాడు. నీవు ఇష్టపడితే చూడండి ఎంత అంటే భగవంతునికి మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తను భగవంతుని లోబడిపోవడం. గురువు గారికి నువ్వు చెప్పు, నువ్వు నాకు పర్మిషన్ ఇయ్యి, నేను మా నాన్న అమ్మకి చెప్తాను, వెంటనే వచ్చేస్తానన్నాడు. సరే వెళ్ళమన్నాడు, వచ్చేసాడు. మరలా వచ్చిన తర్వాత ఒక విందు చేస్తూ ఉన్నాడు. ఆ విందు చేసి ఎక్కడ మరలా వెనక్కి వెళ్తానని ఆ నాగల ముక్కల కింద చేసి ఎద్దులు వదిలించి మరలా వెనక చూపు, నాగల మీద చేయి వేసిన వాడు వెనక చూడకూడదు అన్నాడు భగవంతుడు. అంటే పూర్తిగా సర్వస్వం ఆయనకి సమస్తం అప్పచెప్పుకోమని దాని అర్థం. ఒకసారి సజీవ యాగంగా అప్పచెప్పుకొని కాలిపోవడం యాగం అంటే, మరలా లోకాశను చంపుకోవడం ఆయనకి. అందుకే నేను వివాహంలో మాట చెప్పాను, ఇక మీదట నీవు భర్తకు లోబడవలసిందే. భర్తకు లోబడాలి. నువ్వు భర్తకు లోబడితే భగవంతుడు లోబడ్డాడు. నీ భార్యను ఏ విధంగా ప్రేమించాలి, నిన్ను ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో భార్యని ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకుంటున్నాడని వ్రాయబడింది ఎఫెసీ రాసిన పత్రికలో. అంటే
ఈ మాటలు చెప్తూ మొత్తం పూర్తిగా అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో భార్య మీద అధికారం భర్తకి కానీ భార్యకి లేదట. భర్త మీద అధికారం భార్యకి కానీ భర్తకి లేదట. అంటే ఆ శరీరం ఎవరిది? ఈమెది. ఈమె శరీరం అతనిది. అంటే ఉదాహరణకి అర్థమైందా? ఒక్కసారి సజీవ యాగంగా సమర్పించుకుని ఆయన పాదాల దగ్గర పడిపోయినప్పుడు మనం ఆయనకి ఒకసారి యాగం అంటే కాలిపోయి మరలా ఇంకా వెనకాల బూడిదైపోయింది. అది బూడిదైపోతుంది. సజీవ యాగంగా మనం ఆయనకి సమర్పించుకోవాలి. సమస్తము అర్పించుకోవడం ఉంటుంది. ఇచ్చేసి మరలా కక్కిన కూడా మరలా ఈ మాట చెప్తారు కదా, కక్కేసి మరలా ఆ వాంతి వైపు తిరుగుతుంది. కుక్కలాగా వెనక్కి తిరగకూడదని దేవుడు చెప్పేమాట. కాడలు పడింది పంది, బురదలో మరలా దొరకకూడదని. ఒకవేళ కక్కిన కూడు మళ్ళీ అదే పాపం అయిపోయిందంటే నువ్వు కక్కిన కూడుతో సమానం. అది అలాంటి తింటున్నామన్నాడు భక్తుడు. నా మాట కదా ఉన్నా లేదా నా మాట. నువ్వు మరలా అదే పాపం చేస్తుంటే కడగబడిన పంది బురదలో మరలా దొరకడానికి వెళ్తున్నావు నువ్వు. అది దేవుడు చెప్పే మాట. పౌరుషంగా పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడాలి. ఒకసారి సమస్తమును లేవి ఏం చేశాడు తెలుసా? సమస్తమును విడిచిపెట్టాడు, డబ్బును విడిచిపెట్టాడు, ఆయన వైపే. ఇప్పుడు డబ్బు కంటే ఎక్కువ నాకు ఆయన, ఆస్తి కంటే ఎక్కువ, నా కుటుంబం కంటే ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువగా మనకు ఆయన కనపడాలి. అది విశ్వాసం కర్త వైపు మనం ఎలా ఉండాలి? మొత్తం ఆయన వైపు అన్నిటి. అందుకే ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఏమనుంది? ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకంలోని ఏది నాకు ఎక్కలేదు. నాకు అంతగా అనిపించట్లేదు. నాకు లోకంలో ఉండగా అంటే యావ చచ్చిపోయింది, ఆశ చచ్చిపోయింది. ఏలియా ఎప్పుడైతే దుప్పటి వేస్తాడో ఎలీషా అంటున్నాడు కదా, ఎలీషా బానిస అయిపోయాడు. పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. తనకి నువ్వేం చెప్తే అదే సమస్తం. ఆయన ఏమన్నాడు? సరెండరింగ్ ఆల్ టు గాడ్. అంటే భగవంతుని మొత్తం అర్థం చేసుకోవడం. ఇప్పుడు అందుకే రెండంతల ఆత్మ ఎందుకు పొందుకున్నాడు? చేయి మీద, దాసుని చేయి మీద నీళ్ళు పోస్తున్నాడు. నీళ్ళు పోసేది ఎంత తగ్గించుకోవడం అండి. అదే నేను చెప్పి మన జీవితాల్లో మన లేవీని చూస్తాం, సమస్తమును విడిచిపెట్టాడు. పేతురుని చూస్తాం, సమస్తము విడిచిపెట్టినట్టుగా. ఆదికాండము 22వ అధ్యాయం చదవం. ఆ సంగతి జరిగిన తర్వాత దేవుడు అబ్రహాము ఏం చేస్తున్నాడమ్మా? అబ్రహామును పరిశోధించెను. అంటే దేవుడు ఎందుకు పరిశోధిస్తాడు? దేవుడు ఎందుకు పరిశోధిస్తాడు? అప్పుడప్పుడు డాడీ టెస్ట్ పెడతాడు. ఒరే నాకు కొన్ని పెడతావా అంటాడు. నాకు కొన్ని పెడతావంటే నేను పెట్టను అని వెనకలాక్కుంటాడు. అంటే దాని అర్థం ఏంటి? నీకు నా పట్ల ఎంత ప్రేమ ఉందో అనే టెస్ట్ అంతే తప్ప నిన్ను శిక్షించాలని అనే ఉద్దేశం కాదు. నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు, నాకు ఎంతగా లోపడుతున్నావు, నన్ను ఎంతగా ఇష్టపడుతున్నావు అది చూడడానికి చేయి చాపుతాం. చేయి చాపి వెనక్కి తీసుకుంటే ఇష్టం లేనట్టే కదా. అందుకే ఇక్కడేమన్నా చూడండి, ఆ ఎట్లు అనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభు. ఈ మాట వినమ్మా, మాట నో వలవేది. అబ్రహాం ఏమంటున్నాడు? చిత్తము ప్రభు. నోటితో పలిగా అందరూ అంటే చిత్తము ప్రభు, చిత్తము ప్రభు అన్నాం గట్టిగా, చిత్తము ప్రభు. ఈ మాట భగవంతునికి చాలా ఇష్టం. చిత్తము ప్రభు అంటే ఏంటి తెలుసా? నీ ఇష్టం ప్రభు, నా ఆలోచన కాదు, నా కోరిక కాదు, నీ ఇష్టం. పూర్తిగా నీకు లోబడిపోతున్నాను. తమరి చిత్తం. ఏమంటున్నాడు? తమరి చిత్తం అండి. చిత్తం అంటే నీ ఇష్టం అండి. అబ్రహామా నీకు ఒక్కగానొక కొడుకు తీసుకుని రా అన్నాడు. ఎక్కడ తీసుకురావడానికి ఆలోచించండి, తెలియని విషయం కాదు. అల్లారు పొద్దుగా 99 సంవత్సరాల తర్వాత పుట్టాడండి. తన్ని 25 సంవత్సరాల వయసు. ఇప్పుడు తీసుకొచ్చి చంపే దహన బలి ఏమంటే ఏ తండ్రికి ఏ తల్లికి అసలు ఆడవాళ్ళకి చెప్తే ఇంకేమైనా ఉంటుంది అక్కడ? ఆ విషయం అబ్రహాము సారాకు చెప్పలేదు. చిత్తం ప్రభు అన్నారు. ఒక పక్కన గాడిద ఉంది కదా, ఒక పక్కన
కొడుకుని కట్టెలు పట్టుకొస్తున్నాడు. ఎన్ని రోజులు ప్రయాణం చేశారండి? ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? కొండ దగ్గరికి 3 రోజులు ప్రయాణం చేశాడు. ఎందుకు 3 రోజులు ప్రయాణం చేయించాడు దేవుడు? పక్కనే వెళ్ళి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అబలేమనలేదు. ఈ 3 రోజుల్లో ఎంత వేదన పడుంటాడో, అన్నం అయితే చెప్పిన ప్రభు అన్నాడు. వస్తూ ఉన్నాడు. ఆ రాత్రి ఎలా నడిచాడో, ఎక్కడ పడుకున్నాడో, కొడుకు ఏమంటున్నాడు? గుండెలు తలుపుపోతున్నాయి. అడిగాను ఆల్రెడీ, నాన్న కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ దహన బలికి గొర్రెపిల్ల. దేవుడు ఏం చెప్పాడమ్మా? ఏం చెప్పాడు? యెహోవా ఈరే అన్నాడు. సరే, మొత్తం లోపల కట్టలే. దేవుడు చూసుకుంటాడు. నువ్వు చేయవలసింది obey to God. That's all. Surrender all to God. Surrender all to Jesus. మొత్తం కంప్లీట్ గా ఆయన మీద డిపెండ్ అయితే దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకొనును ఆయన యెహోవా ఈరే అని ఆదికాండం 31 అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 31వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆ స్వప్నవంతు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా. ఏమంటున్నాడు యాకోబు? చిత్తము ప్రభువా అంటున్నాడు. నీ ఇష్టం ప్రభువా. భగవంతుడు ఏం చెప్తున్నాడు తెలుసండి? లాభాను నీకు చేయుచున్నది యావత్తును చూచాను. స్తోత్రం ప్రభు. ఏమన్నాడమ్మా? లాభాను నీకు చేయుచున్నది సమస్తమును చూచాను నేను. ఆయన పేరు యెహోవా ఈరే. నేను లాభాను నీకు చేయుచున్నది యావత్తును నేను చూచితిని. 10 మార్లు నీ జీతం మార్చాడు. 10 మార్లు జీతం కాదు. రాహేలు నుంచి పెళ్లి చేస్తామన్నాడు, మోసం చేశాడు. రాహేలు బదులు లేయనిచ్చాడు. రాహేలు కొరకు 7 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. మరలా సరేలే, రాహేలు ప్రేమ చచ్చిపోక లేయా తన జీవితంలోకి వచ్చినా కూడా మరలా ఇంకో 7 సంవత్సరాలు తను దాసుడుగా ఆ గొర్రెలు. సరే మంచిది. లాభాను అంటే తన మామ, నీకు ఇదిగో పొడవగలవి నీ జీతం అన్నాడు. సరే, ఆ పుట్టిన పిల్లలన్నీ పొడవగలవి పడుతున్నాయి. మరలా బాబోయ్ వీటికి మామూలుగా లేదు, దేవుని ఆశీర్వాదం కాదు, చారలగలవి మార్చేసాడు జీతం. మరలా చారలగలవి నీ జీతం మిగిలినవని నాయన్నాడు లాభాన్ని. మరలా దేవుడు అన్ని చారలగలవి పుట్టించాడు. పొడలగలవి అన్నాడు, మళ్ళీ పొడలగలవి పుట్టించాడు. ఏది నోటితో కలిగితే అది దేవుడు సమృద్ధి అన్నది ఆయన కలగజేసుకున్నాడు. ఆయన దేవుడు జోక్యం చేసుకుంటే ఎన్నిసార్లు నిన్ను మోసం చేసినా, ఎంత కష్టమైనా బాధైనా, లాభాలు నీకు చేయుచున్నది యావత్తును నేను చూచి తిని అన్నాడు భగవంతుడు. ఇది చిత్తం ప్రభు అంటున్నాడు యాకోబు. చిత్తం ప్రభు. ఆయన చిత్తానికి మనం ఒబే అయితే, మీ ఇష్టం ప్రభు అని చెప్తే, అది వివాహమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, డబ్బైనా, ఇల్లైనా, ఏదైనా కూడా, ఆరోగ్యం, అన్నీ మీ ఇష్టం ప్రభు. మనం చాలాసార్లు ఏం చెప్తామో తెలుసండి? నేను ఒక్కడిని దొరికిన ప్రభా, నాకే కష్టం రావాలా, నాకెందుకు జరగట్లేదు. మనం సింపుల్గా మనం భగవంతుని కోపడతాం కదా. కోపడటం అంటే అడిగేస్తాం డైరెక్ట్గా. భగవంతుని దగ్గర మారు మాట్లాడకుండా నీ చిత్తం ప్రభు, నీ ఇష్టం ప్రభు. భగవంతునికి మనం చేయవలసింది అదేనండి. ఆయనకి ఇష్టమైంది ఏంటి తెలుసండి? దేవునికి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి. ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయం పైన ఉంటుంది. ఏమన్నా? దేవునికి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించాలి. పరీక్షించి అప్పుడు చెప్పాలి చిత్తం ప్రభు అని, నీ ఇష్టం ప్రభు. లాభాలు నీకు చేర్చున్నది యావత్తును నేను చూచాను. 10 మార్లు మోసం చేశాను నేను. 10 మార్లు మోసం నాకు తెలుసు. ఒక రోజుని లాభాను యాకోబు అన్నాడు, 10 మార్లు మోసం చేశాడు మీ నాన్న. ఎంతగా కష్టపడుతున్నాను, సుమారు 20 సంవత్సరాలు చాకరీ చేశాను,
నీకోసమేమో లేయ దగ్గరికి వచ్చి 7 సంవత్సరాలు చేశాను, రాహేల్ కోసం 7 సంవత్సరాలు, మళ్ళీ 6 సంవత్సరాలు ఏమో మందల కోసం చేశాను, 20 సంవత్సరాలు కష్టపడ్డాను, అయినా నన్ను 10 మార్లు జీతం మార్చి 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 హింసించేశాడు నాన్న, ఒత్తికి మనం వెళ్ళిపోదాం అన్నాడు. పట్టణంలో 20 సంవత్సరాలు ఉన్నాడు. తిరిగి ప్రయాణం అవుతూ మార్గ మధ్యంలోకి వచ్చాడు. మార్గ మధ్యంలో లాభాన్ని చూశాడు. బాబోయ్ ఐశ్వర్యం వెళ్ళిపోతుంది, తన పిల్లలు వెళ్ళిపోతున్నారు కాదు, ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. ఎందుకో తెలుసా? యాకోబు ఉండుట ఆశీర్వాదం అక్కడ. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు వెలుగు వెలుగుగా ఉండాలి. మీరు వెలుగుగా ఉండాలి, యేసులా ఉండాలి, యేసుక్రీస్తులా ఉండాలి, మీ మాట యేసుక్రీస్తు వల్ల ఉండాలి. బాబు ఆశీర్వాదం వెళ్ళిపోతుందని యాకోబు ఆ కొండ మీద ఉంటే లాభాన్ని వచ్చేసాడు. లాభాను వస్తే భయపడుతున్నాడు యాకోబు. ఎప్పుడైతే లాభానికి ఆ రాత్రి స్వప్న మంది కనబడి, ఏ లాభాను అవునని కానీ కాదని కానీ ఒక్క మాట ఎవరితో మాట్లాడకూడదు, యాకోబుతో మాట్లాడడానికి. ఎవరితో చెప్తున్నాడు అమ్మా? లాభానితో దేవుడు చెప్తున్నాడు. యాకోబుతో మంచిగాని చెడుగాని ఏదో మాట్లాడడానికి వీలదు. మూసుకుని ఉండక నేను చెప్పేవాడు. దేవుడు కలగ చేసుకుంటే అలా ఉంటుంది, దేవుడు జోక్యం చేసుకుంటే అట్లా ఉంటుంది. మనం కామ్గా నీ చిత్తం ప్రభు అని చిత్తానికి ఇష్టం నీకమ్మా. తండ్రి ఎప్పుడు నీ భవిష్యత్తుని పాటు చేయడు. ఇప్పుడు ఆలోచించు, నీకు బెస్ట్ ఇస్తాడు, నీకు అందరికంటే మంచిదే ఇస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో మనం ఆయన చిత్తంలో ఉంటే ఊహించిన దానికంటే అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికీ అసలు నీకు అర్థం కాదు. తర్వాత ఈ రోజు కొంచెం కష్టంగా ఉండొచ్చు. నల్లగా ఉన్నాడని ఏం చింతపడద్దు, తెల్లగా లేదని చింతపడద్దు, ఉద్యోగం లేదని చింతపడద్దు. భగవంతుని చిత్తంలో నీకు వివాహం జరిగిందా? ఉదాహరణకి నువ్వు సంతోషించు. దేవునికి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించి ప్రార్థన చేసి ఆయన అడిగి సంపాదించుకోవాలన్నాడు భగవంతుడు. చిత్తం ప్రభు అని చెప్పడం నీ ధర్మం. వచ్చిన మొదటి సమయంలో 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. నీవు పోయి పండుకోము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి ఆ స్థలం ముందు పడుకున్నాను. తర్వాత యెహోవా ప్రత్యక్షమే నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా ఆ సమూయేలు చాలు చిత్తం ప్రభు. యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి, చాలు చిత్తమండి, నీ చిత్తం ప్రభు. ఈ సమూయేలు చిన్న పిల్లోడండి. అసలు మీకు ఒక మాట చెప్తాను, ఎంత అద్భుతం అంటే హన్న పిల్లలు లేరు, బాగా రోదన చేసి దేవుని దగ్గర సంపాదించుకొని పాలు విడిచిపెట్టాడు. పాలు విడిచి మానేశాడు. వెంటనే తీసుకొచ్చేసింది దేవుని మందిరానికి తీసుకొచ్చేసి మొదటి అధ్యాయము 27వ వచనం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించింది కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. నేను చదువుదామా మనం ఆ మాట చదవండి. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. చిన్న పిల్లోడికి దేవుని పట్ల ఎంత అక్కడే మొక్కడం అంటే అమ్మను వదిలేశాడు. సమస్తము దేవుని చేసుకున్నాడు. అది నేను చెప్పేది. అమ్మను వదిలిపెట్టి ఎవరైనా ఉంటారండి? అమ్మ మీ పిల్లలు ఎవరైనా మీ అమ్మను వదిలిపెట్టి కాసేపు అక్కడ ఉండమని చెప్పండి. క్యారమని ఏడుస్తాం కదండి, అవునా కదా? సర్వసాధారణంగా చిన్నపిల్లడు అప్పుడే పాలు వదిలిపెట్టాడు. అమ్మ గుండె ఎలా పెరిగిపోయిందో, అమ్మ గుండె ఎలా ఉందో అక్కడ విడిచిపెట్టి వెళ్తుంది. ఆ మందిరంలో
అతి పరిశుద్ధ మందిరంలోని పరిశుద్ధ మందిరంలోని ఆ మందిర ఆవరణలోని సేవ ఉంది. ఆ సేవ చేయాలి, ఒక్కడిగా ఉండాలి. ఏలి కుమారులు ఉన్నారు, అంతగా లేరు వారు. ఏలి కుమారులకి అంత సాక్ష్యం లేదు. ఇప్పుడు ఏలి దగ్గర సమూయేలు దాసుడిగా ఉండడానికి, భగవంతుని చిత్తం నెరవేర్చేవాడుగా ఇప్పుడు అప్పుడు విడిచిపెట్టి వెళ్ళిన వెంటనే అక్కడే మొక్కేశాడండి భగవంతునికి. ఎంత భయభక్తుల్లో పెంచిందో. మీరు ద్వితీయోపదేశం 6వ అధ్యాయంలో చూస్తే మీ పిల్లల్ని ఎలాగా అభివృద్ధి చెందించాలో, మీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు ఒంటరిగా ఉంటారు మీరు ఇద్దరు. మీ పిల్లడు, మీ అబ్బాయి ఉంటుంది, మీ అమ్మాయి ఉంటుంది నీ దగ్గర. వారితో ముచ్చటించవలసింది ఏంటో తెలుసా? ఏదో సీరియల్ పెట్టేసి బొమ్మలు పెట్టి వెళ్ళడం కాదు. అవును, నేనేం కాదనట్లేదు మిమ్మల్ని. కానీ మీ భోజనం అంతా అయిపోయింది, అన్నీ అయిపోయి ఖాళీగా ఉన్నారు. ఖాళీగా ఉన్నప్పుడు కూడా బిడ్డలతోటి వాక్యంతో ముచ్చటించాలి. వాక్యాన్ని ఉగ్గుపాలు పోస్తారు. ఉగ్గుపాలతో పాటు దేంతో పాటు? ఉగ్గుపాలతో పాటు పిల్లలకి వాక్యాన్ని దాన్ని చూపించాలి. మీరు చిన్నప్పటి నుంచి చాలామంది సెల్ ఫోన్స్ బాగా ఆపరేట్ చేస్తున్నారు అని మురిసిపోతున్నారు. అది మీకు కష్టమవుతుంది. మీరు ఆలోచించేయండి. మీకు టెక్నాలజీ బాగా తెలిసిపోతుంది. చిన్నప్పుడే మీకు టెక్నాలజీ తెలుసండి. పాసవాళ్ళు తెలుసు. మాకు ఉంది, మాకు మా అన్న కూతురు మనవరా 4 సంవత్సరాలు ఉంటాయి. ఆమె దాన్ని రీల్స్ చేసేసి ఆమె పంపిస్తారు. మా కోడలకు పంపిస్తున్నాం. బాబోయ్, 4-5 సంవత్సరాలు ఉంటాయి అనుకోండి. 5 సంవత్సరాల వయసులో ఆమె మా అమ్మాయి చాలా సంబరపడిపోతుంది. నేను చెప్పాను, నువ్వు అనుకుంటున్న పిచ్చిదాన్ని, కళ్ళు పోతాయి, ఒకటి కాన్సన్ట్రేషన్ పోతుంది, చదువు పోతుంది. అప్పటి నుంచి బైబిల్ చదవడం మొదలుపెట్టింది. నిన్న వాడు కొడుకు 120 కదన్నా 121 కొత్త చదివి నాకు వీడియోలో పంపించారు. భలే సంతోషం అనిపించింది. వాక్యంతో మన బిడ్డల్ని ఉంచితే వారు గొప్ప ప్రార్థన వీళ్ళు అవుతారని. ప్రవక్త అయిపోయాడు. ఎవరు? సమూయేలు ప్రవక్త అయ్యాడు. మీరు ఆలోచించేయండి, చూడండి. ఆ ప్రవక్త అతను వచ్చిన తర్వాత 3వ అధ్యాయం చూడండి, 21వ వచనం. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షముచ్చు వచ్చును. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడి అయిపోయిందట. ఆగోరు లోయ అంటే శ్రమగల లోయ. ఈ శ్రమగల లోయలో షిలోహు అనగా నెమ్మది గల ప్రదేశంగా ఆయన వాక్కు వస్తుంది. మీకు అర్థం చేసుకోండి నేను ఏం చెప్తున్నాను. ఆయన వాక్కు ఈ శ్రమగల లోయని నిరీక్షణ దూరంగా మారుస్తుంది. అది నేను చెప్పే మాట. ఆగోరు అనగా శ్రమగల లోయను భగవంతుడు నిరీక్షణ దూరంగా మారుస్తున్నాడు. ఇప్పుడు వరకు ఏలి కుమారుల ద్వారా అక్కడంతా శ్రమే, చిరాకే, దేవుడికి రావాల్సిన మహిమ రావట్లేదు. ఎప్పుడైతే సమూయేలు వెళ్ళాడు అక్కడికి, చిత్తం ప్రభు అన్నాడు. చిత్తం ప్రభు అంటే షిలోహు అనగా నెమ్మదిగా ప్రదేశంలో సమూయేలు అక్కడ ఉండటం వల్ల యెహోవా వాక్కు మరలా వస్తున్న మధ్య నుంచి చెప్పింది. మన పిల్లలు అక్కడ ఉంటే అక్కడ మరలా దేవుని ప్రత్యక్షత ఉండాలి. దేవుడు దర్శనం కాగాలి. దేవుడు దర్శనం రావాలి మరలా. అది దేవుని చెత్త. తర్వాత నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనం. మోషే తను చెప్తూ ఉన్నాడు, నేను ఇశ్రాయేలు అందరిలో కూడా మోషే ఐగుప్తు అందరికంటే ఐగుప్తు సకల విద్యలు నేర్పరైన వ్రాయబడింది. మాటల ద్వారా నేర్పరి మోషే. ఈ రోజున అంత గొప్ప వ్యక్తి చిత్తగించము ప్రభు అంటున్నాడు. అంటూ భగవంతుడితో అంటున్నా, అయ్యా ఇశ్రాయేల్ని విడిపించేంత శక్తి సామర్థ్యం నాకెక్కడిది? అంత సామర్థ్యం నాకు లేదే, నేను నోటి మాంచగలవాడిని అంటున్నాను. మీరు ఆలోచించేయండి. ఇంత బలమైన వ్యక్తి అధైర్యపడుతున్నాడు. నేర్పరి సకల విద్యల్లో ప్రవీణుడు అని రాయబడి ఉంది మోషే. అందగారు ఈ రోజున భగవంతుని సముఖానికి వచ్చి చిత్తగించము, నేను చేస్తాను, కానీ నేను నేర్పరిని కాదు, నాకు బలం లేదు, నాకు అంత సామర్థ్యం లేదు అని అంటూ ఉన్నాడు. దేవుడి దగ్గర మీ అవైలబిలిటీని చూస్తాడు, మీ ఏబిలిటీని చూడు. మీకు ఎంత బలం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నేను చెప్పగలను కాబట్టి నిలబడగలను, దేవుడి సేవ చేయగలను అనుకోకు. నాకు చాలా
చాలా డబ్బు ఉంది, నేను పరిచయం చేసేస్తాను, 100 మందిని సమకూరుస్తాను నువ్వు అనుకుంటాను. అవదు. భగవంతుని దగ్గర భగవంతుని ఎవరు వాడుకుంటారో తెలుసండి? ప్రభువా చిత్తము తండ్రి అని ఎవరు అనుకుంటారు? నేను అవైలబుల్గా ఉన్నాను ప్రభా, నాకు ఉన్నాయి, పనులు ఎన్నో ఉన్నాయి, అయినా కొంత సమయం కేటాయిస్తాను ప్రభా, నేను వెళ్తాను ప్రభా. నేను మనం చూసాం, బద్దలైపోయిన సందులు ఉన్నాయి, ప్రాకారాలు కూలిపోతున్నాయి, దేశం పాడైపోతుంది. ఎవరు నిలబడతారు ఆ సందులో? ఎవరు నిలబడతారు ఆ గోడలు నిలబెట్టడానికి? ఆ రంధ్రం అంటే దాని అర్థం ఏంటో లీకేజ్. ఆ లీకేజ్ అవతల నిలబడాలి, యువతలు నిలబడకూడదు. యువతలు నిలబడితే ఆ పోర్సి గంటేస్తుంది. అవతలికి వెళ్ళి ఆ రంధ్రంలో నువ్వు రంధ్రాన్ని పూడ్చేవాడుగా ఉంటావా? గ్లాసులో గుగ్గులేమీ లేదా? అక్కడ ఏ వైద్యులు లేరా? ఎవరు లేరా? ఉంటే నా జనులకు ఎందుకు స్వస్థత కలుగు? ఇంకా ఎందుకమ్మా? భగవంతుడు చెప్పేమాట, మన పౌరుషం ఉండాలని, ఆరాధన, ఈ ఆదివారం ఆరాధన శుభం కలగాలని, నీకు ఆరోగ్యం రావాలని, నీకు సంతోషం ఇవ్వాలని, మంచి జరగాలని. కానీ అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు బద్దలైపోయిన సందుల్లో 26:32 యెహెజ్కేలు 26:37 ఏమంటాడు? ఆ మాట చదవండి. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారం దిట్టపరచాలి, బద్దలైపోయిన సందుల్లో నేను నిలవాలి, తగినవాడు ఎవడని చూస్తున్నాడు. చిత్తం ప్రభువా నేను ఉన్నాను అంటున్నాడు. కానీ మిద్యాను అడవుల్లో 40 సంవత్సరాలు మోసే నలిపేశాడు. ఎంతవరకు నా బలం, నా జ్ఞానం, దేవుడి పరిచర్య, దేవుని ఆ బద్దలైపోయిన సందుల్లో ఆత్మల రక్షణ, నువ్వేదో నీకున్న తెలివితోటో వారికి జ్ఞానంతోటో నువ్వు ఆత్మను సంపాదించడం నీ వల్ల కాదు. ప్రార్థన పరుడుగా ఉండలేవు, భక్తిపరుడుగా ఉండలేవు. నువ్వు ఉండాలంటే దేవునికి నీ అవైలబిలిటీ, నేను ఉన్నాను ప్రభు అని చెప్పగలగాలి. నీ ఏబిలిటీని ఏం చూపించక్కర్లేదు, నీ జ్ఞానం ఆయనకు అక్కర్లేదు, నీ గొప్పతనం ఆయన వెరివారిని ఎవరిని వెరివారిని, శక్తి లేనటువంటి వారిని, బలహీనులు ఆయన వాడుకుంటున్నాడు. మాట మాంద్యం గలవాడు ప్రభు. ఇప్పుడు అన్ని మర్చిపోయాడు, విద్య మర్చిపోయాడు, సకల విద్యను మర్చిపోయాడు. 40 సంవత్సరాలు ఆ రాజ అంతఃపురంలో తను నేర్చుకున్న అన్ని విద్యల్ని మర్చిపోయాడు. మిద్యాను అడవుల్లో ఏం చేస్తున్నాడండి? మిద్యాను అడవుల్లో ప్రభునే చూస్తున్నాడండి. గొర్రెలు మేపుకుంటూ ఏం చేశాడో తెలియదు, కానీ ఈ విద్యలన్నీ మాన్పించేశాడు. ఇప్పుడు తన చేతుల్లోకి బొట్టివారిగా ప్రభువా లేవి తను వెంబడించమన్నాడు, అన్ని వదిలిపెట్టేశాడు, సమస్తమును విడిచిపెట్టాడు. అవునా కదండి? పేతురు నిష్ఠాతుడు చాలా చక్కగా వలలో వేయగలడు, కానీ అన్ని వదిలిపెట్టేసి సమస్తమును విడిచిపెట్టి వెంబడిస్తూ ఉన్నాడు. 12 అరకలు, ఎంత పొలం ఉందో ఎలీషాకి, ఎంత ధనం ఉందో అన్ని విడిచిపెట్టాడు. మరలా ఎక్కడ వెనక్కి వస్తాను అని ఆ నాగలను కూడా కాల్ చేసి దాంతో ఎడ్లు నరికేసి వారికి వింది చేసి మొత్తం విడిచిపెట్టి వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దాని అర్థం ఏంటో తెలుసమ్మా? మీకు సజీవ యాగంగా ఒకసారి అన్ని విడిచిపెట్టేసి మరలా కక్కినుప్పుడు వైపు వెళ్లకుండా భగవంతుని విశ్వాసమునకు కర్తండి ఆయన మీద మనం ప్రాక్టీస్ చేస్తే మిగిలిన అన్ని వాటంతట అవే గెట్టుకుంటా వస్తాయి. మిగిలిన వాటంతట అవుతాయండి. నీ డబ్బు సంపాదన అన్ని, బలమ అన్ని నీకు అలా తెలియదు. ఎలాగవుతుంది ప్రభు? నీ కార్యాలు ఎలాగవుతాయి? నీ మనసంతా నా మీద ఉంచమంటాను. అందుకే భగవంతుడు ఏం చెప్తాడు? మిమ్మల్ని గురించి నేను చింతిస్తున్నాను, మిమ్మల్ని గురించి నేను చింతిస్తున్నాను అంటే మిమ్మల్ని పట్టించుకుంటాను. మీ నా ఆలోచన ఇప్పుడే మనం చదివాం. ఇదిగో నేను శ్రమల పాలైపోయాను, దీనిని ఇప్పుడు ప్రభువు నన్ను తలంచుకుంటున్నాడు, నాకు సహాయకుడు, నా రక్షణకర్తవు. మోసేకున్న గుణగణాలు అదే. ఇప్పుడు మోసే చిత్తగించము అంటున్నాడు, సమూయేలు చిత్తగించము ప్రభు అన్నాడు. అలాగే మనం చూసాం, యాకోబు చిత్తగించమన్నాడు, అబ్రహాము చిత్తగించము ప్రభు అన్నాడు. ఇంకొక మాట చివరిగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే ఎవడు పరిశుద్ధుడు? అయ్యో నోటి మాంచి, అక్కడ నోటి మాంచి గలవాడు అన్నాడు. ఇక్కడ నా నోరంతా పరిశుద్ధమైనది కాదు, నేను అంత పరిశుద్ధుని కాదు అంటూ ఉన్నాడు. ఎవరు నా నిమిత్తం వెళ్తే నేనున్నాను ప్రభు అన్నాడు. చిత్తం ప్రభు నేనున్నాను అన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూడండి, భగవంతుని యొక్క ప్రత్యక్షత మనకి కనపడుతూ ఉన్నప్పుడు, ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు నువ్వు చెప్పగలిగే మాట నీ చిత్తం ప్రభు, చిత్తం ప్రభు నేనున్నాను. ఏమనాలమ్మా? చిత్తం ప్రభు నేనున్నాను,
నేనున్నానని నువ్వు నిలబడగలిగితే నిన్ను తప్పకుండా నీ అవైలబిలిటీని దేవుడికి ఇస్తే, నీ అవైలబిలిటీని దేవుడికి అక్కర్లేదు. అవైలబిలిటీ అంటే నేనున్నాను ప్రభా, నాకు కొంత ఖాళీ ఉంది. అమ్మ అంత బిజీగా ఉన్నామా, మనం అంత బిజీగా ఉన్నామా? ఏమన్నా ప్రార్థన చేయలేదు, వాక్యం చదివే సమయంలో చేయలేదు, ఎన్నిసార్లు కుటుంబ ప్రార్థన పక్కన పెట్టేశాం. అవైలబిలిటీ భగవంతుడు చూసేది అవైలబిలిటీని చూస్తున్నాడు. నువ్వు ఆయనకి దొరకాలి, ఆయనకి దొరకాలి, ఆయన చేతుల్లో ఉండాలి, ఆయన చేతుల్లో ఉండాలి, ఆయనతో ఉండాలని. నేను నీలో నివసించాలి, నువ్వు నాలో నివసించాలి అని కోరుకునేది అదే. ఆయనతో అంటుకట్టుబడి ఉండాలి. 15వ వచనంలో చెప్తాడు, ఆయనతో అంటుకట్టుబడి ఉండాలి. ఇదంతా ఈ లోకం అంతా కూడా మనకి మనం ఆయనలా మారిపోవాలి, ఆయనలో ఉండాలి, భగవంతుల్లో ఉండాలని ఆయనకి ఇష్టం. చివరిగా అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 10వ వచనం, అననీయ దగ్గరికి వచ్చాడు భగవంతుడు. అననీయ, ఇదిగో అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరేం పేరమ్మా? సౌలు. సౌలు, ఇదిగో సౌలా సౌలా ఏమన్నాడు భగవంతుడు? సౌలా సౌలా, మునుకోలకు ఎదురుతనట నీకు కష్టం. నువ్వు నాకు వ్యతిరేకంగా చాలా శ్రమ పెట్టావు, నన్ను హింసించావు. భగవంతుడు చెప్పు, సౌలా సౌలా నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు? వచ్చాడు, కనులు ఆ వెలుగును చూసి కనులు పోయాయి. కనులు పోవడం కాదు, కనులు మూసుకుపోయాయి. కనులు మూసుకుపోతే అననీయని పిలిచాడు. అననీయ, చిత్తప్రభు ఏమన్నాడమ్మా? చదవండి. ఉండేను ప్రభు దర్శనమందు అననీయ అని అతడిని పిలువగా అతడు, ప్రభువా చిత్తము ప్రభువా నేను ఉన్నానన్నాను. ప్రభువా చిత్తం, ప్రభువా నేను ఉన్నానన్నాను. చిత్తం ప్రభువా నేను ఉన్నానన్నాను. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు వెళ్ళి సౌలుగా, అయ్యో సౌలు ఇప్పటి వరకు మనల్ని హింసించాడే, మనల్ని చంపేశాడే, ఇదిగో సౌలు దగ్గర కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడంటే బట్టలు, స్తెఫను నన్ను చంపేసి సాక్షిగా ఉంచుకుని కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు. అంత క్రూరమైనటువంటి వాడి దగ్గరికి ఎలా వెళ్ళగలను? ఆయన నీ మాట చెప్పిన ప్రభా, చిత్తం ప్రభా వెళ్తాను అన్నాడు. అది శ్రమ. కానీ అప్పుడు జరిగింది ఏంటి? ఆ కళ్ళకు ఉన్నటువంటి పొరలు దొంతులుగా రాలిపోయినాయి. ఇప్పుడు అదే పౌలు గారు అంటున్నాడు, సౌలుగా ఉన్న పౌలు మారి అంటారు కదా, ఏమన్నారు? బ్రతుకుట క్రీస్తే. ఎంత మంచి మాట అండి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం ప్రభా, చావైతే లాభం తను. అంటే నువ్వు ముమ్మారు ప్రార్థన చేస్తాను, ప్రభా ఈ ముళ్ళుని తీసే తండ్రి, భరించలేకపోతున్నాను, కష్టమైపోతుంది, చాలా మట్టికి కళ్ళు పుసులు, కళ్ళు సరిగా కనపడవు, అందుకే పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తాడు అని రకరకాలుగా చెప్తారు. కొంతమందికి వేరే సమస్యలు ఉన్నాయి, చేతుల చర్మ వ్యాధి అంటే రకరకాలుగా చెప్తారు. ఏది చెప్పినా కూడా తనకైతే వ్యాధితో ఉన్నాడు. ఎవరు నడికట్లు అంటే ఖర్చీపులు అంటాం కదా మనం, ఎవరి నడికట్లు ముట్టుకుండా స్వస్థత కలుగుతుందో ఆ వ్యక్తి వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధితో బాధపడుతూ, ప్రభు నీ చిత్తమైతే ఈ ముళ్ళను తొలగించు అంటూ, ప్రభు నా కృప నీకు చాలన్నాడు. స్తోత్రం. చిత్తం అన్నాడంతే, చిత్తం ప్రభు ఏసులా. ఎంత ప్రభు యేసుక్రీస్తు తరువాత అపోస్తలుడైన పౌలు గారేనంటే ఎక్కువ మనం బోధించుకునేది, అవును కదండి. ఆయన బోధలే తర్వాత దావీదు బోధలు మనం చేస్తాం. అంటే మీరు ఆలోచన చేయండి. అంటే వారు ఎంతగా, ప్రభువా నీ ఆకాశమందు నీవు తప్ప నాకెవరు, మొత్తం హృదయం కురిసించిపోయిన శరీరం కురిసి నిత్యము నీవు నాకు ఆశ్రయంగా ఉన్నావు ప్రభు. అంటే పూర్తిగా సరెండర్ అవ్వడం, సరెండర్ ఆల్ టు గాడ్, టు జీసస్. భగవంతుని సరెండర్ అయిపోతుంది. చిత్తం ప్రభు. ఈ రోజున నీ చిత్తం ప్రభు అని చెప్పగలిగితే, నా ఇష్టం కాదు ప్రభు నీ ఇష్టం నువ్వు చెప్పగలిగితే నువ్వు గంగిదాలు అవుతావు. నువ్వు తండ్రి ఇష్టానికి వదిలేస్తే తండ్రి అన్నీ చేసి పెడతాడంటే